న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కోయంబత్తూరు జిల్లా వాల్పారైలో ఒక టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. 10 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోతే 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతులంతా కూడా కేరళ వాసులుగా గుర్తించారు. మలప్పురం జిల్లా నుంచి విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బ్రేకులు ఫెయిల్ అవడమే ప్రమాదానికి కారణం అంటూ సమాచారం అందుతుంది. మృతుల కుటుంబాలకు కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు తమ సంతాపాన్ని తెలియజేశారు. మీకు ఘటనలోకి సంబంధించినటువంటి విజువల్స్ నేను చూపిస్తున్నాను స్క్రీన్ మీద. ఆర్టీవీ మీకు ఆ ఘటనా స్థలంలో ఉన్నటువంటి పరిస్థితిని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి మీరు అక్కడ పరిస్థితి చూడొచ్చు, ఎంత దారుణంగా ఉందో. వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి ఒక టెంపో వాహనం, ఒక చిన్న బస్సు లాగా ఉంటుంది. ఆ వాహనం ఒక్కసారిగా లోయలోకి పడిపోయింది. ఆ ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్న సమయంలో పడిపోయింది. ఆ పడిపోయిన ఘటనలో వారు చాలామంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారిలో మరొక 4 పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అండ్ మీకు ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ నేను మరింత క్లియర్గా చూపిస్తున్నాను. పూర్తిగా వాహనం అంతా కూడా నుజ్జు అయిపోవడాన్ని మీరు గమనించవచ్చు. పూర్తిగా నుజ్జైపోవడాన్ని మీరు గమనించవచ్చు. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారు డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే అజిత అంటూ తెలుస్తుంది. అలాగే రామ్లా, అలాగే షుహారా, ఆషా, అలాగే మజీద్, సజిత, షకీలా, రుఖియా అంటూ మనకి సమాచారం అందుతోంది. సో వీరందరూ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. అందరూ 39 to 54 ఇయర్స్ మధ్యలో వయసున్న వాళ్ళుగా మనకి సమాచారం అందుతుంది. దీంతో పాటుగా డ్రైవర్, ఆ వ్యాన్ నడిపినటువంటి డ్రైవర్ నౌషాద్ 39 సంవత్సరాల యువకుడు, అతను కూడా ప్రాణాలు కోల్పోయాడు అంటూ ఇప్పటికే సమాచారం అందింది. మొత్తం 16 మంది ఈ వ్యాన్లో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో సుమారుగా 800 అడుగుల లోతుకి ఆ బస్సు పడిపోయింది. అంటే ఒక కొండ మీద నుంచి అలా ప్రయాణిస్తున్న సమయంలో 800 అడుగుల ఎత్తు అంటే ఒక్కసారి మీరు ఊహించుకోవచ్చు ఎంత దారుణమైనటువంటి ప్రమాదం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సుమారుగా ఒక పెద్ద కొండ మీద నుంచి బస్సు లోయలో పడిపోయింది. అది కూడా డైరెక్ట్గా ఘాట్ రోడ్డు మీద పడింది. చెట్ల మీద అలా కాకుండా డైరెక్ట్గా ఘాట్ రోడ్డు మీద పడడంతో నుజ్జు అయిపోయింది. అండ్ యూ కెన్ సీ దట్ సైడ్ ఉన్నటువంటి బ్యారియర్ మీద పడడంతో పూర్తిగా బస్సు 2 ముక్కలైపోయి చెల్లాచెదురుగా పడిపోవడాన్ని మీరు గమనించవచ్చు. వాళ్ళ మృతదేహాలన్నీ కూడా ఆ చెట్లలో అక్కడ చెల్లాచెదురుగా పడిపోయాయి, నుజ్జుగా అయిపోయినట్లుగా తెలుస్తుంది చాలామంది మృతదేహాలు. దీనికి సంబంధించి మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సురేష్, ఈ ఘటనా స్థలంలో సహాయక చర్యలు పూర్తయ్యాయా? ఏ సమయంలో ఇది జరిగింది? అండ్ ప్రజెంట్ కండిషన్ ఏంటి అక్కడ అనే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? తమిళనాడు రాష్ట్రంలో కూడా రోడ్డు ప్రమాదం చోటు చేసుకునేది కేరళ సంబంధించినటువంటి కోయంబత్తూరు జిల్లా వాసులైన రైట్, మరికొద్దిసేపట్లో మళ్ళీ సురేష్ మనతో మాట్లాడతారు. అయితే గాయాలైన వాళ్ళని పొలాచి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించి అక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇప్పటికే ఎవరెవరైతే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారో, ఎవరెవరైతే అక్కడ చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నారో వాళ్ళందరికీ మృతదేహాలను ఇప్పటికే అక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్నారు పోలీసులు. వాలాపరి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. అక్కడ స్థానిక పోలీసులు అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఈ సహాయక చర్యలో పాల్గొన్నారు అంటూ సమాచారం అందుతోంది. అయితే ఇక వాహనానికి సంబంధించి ఏమాత్రం కూడా షేప్ అవుట్ అయిపోవడాన్ని మీరు చూడొచ్చు. ఏమాత్రం ఆనవాళ్ళు దొరకకుండా ఒక చిన్న రేకుల డబ్బాలాగా ఎలా మారిపోయిందో మీరు చూస్తున్నారు. 800 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిందంటే ఎంత దారుణమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుందో. లోపల ఉన్న వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఎలాంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్ వాళ్ళు అనుభవించి ఉంటారో మీరు ఒకసారి ఊహించుకోవచ్చు. 800 అడుగుల ఎత్తు నుంచి పడడానికి ఖచ్చితంగా కొన్ని సెకండ్ల టైం పడుతుంది. ఈలోగా ఆ మధ్యలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, పడ్డ తర్వాత ఇంపాక్ట్కి వాళ్ళ శరీరాలు ఎంత దారుణంగా లోపల ఛిద్రమై ఉండొచ్చో, వాళ్ళ మీద ఎంత దారుణమైన ఇంపాక్ట్ ఉండొచ్చు అనేది మీరు ఊహించుకుంటేనే అర్థమవుతుంది. ఖచ్చితంగా మరొక 4 లేదంటే కొన్ని చోట్ల 5 అని కూడా చెప్తున్నారు. 10 మంది ప్రాణాలు కోల్పోయారు, మొత్తం 16 మంది ఆ వ్యాన్లో ఉన్నారు. మరి 10 మంది ప్రాణాలు కోల్పోతే మరొక 6 పరిస్థితి మనకు తెలియాల్సి ఉంది. అందులో 4 పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సురేష్, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? ఆ బ్రతికున్న వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొక 4కి వాళ్ళకి ట్రీట్మెంట్, ఎలాంటి ట్రీట్మెంట్ అందుతుంది? అండ్ గవర్నమెంట్స్ చర్యలు ఎలా ఉన్నాయి?
చేస్తున్నందు ఏదైతే తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఏదైతే గడిచిన ఒక 1 అవర్ బ్యాక్ ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. కోయంబత్తూరు జిల్లా వాల్పాలేరు అనేటువంటి ఆ ప్రాంతంలో ఈ యొక్క బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. వీళ్ళంతా కూడా బస్సు ప్రమాదం అన్నది కూడా ఈ బస్సు మినీ వ్యాన్ సంబంధించినటువంటి దాదాపు ఒక 16+1 అనేటువంటి కండిషన్ కలిగినటువంటి మినీ బస్సుగా తెలుస్తుంది. అంటే 16 మంది ప్రయాణికులు, ఒక డ్రైవరు, ఒక ముందర ఒక క్లీనర్ ఉండేటువంటి పరిస్థితి. మొత్తం ఒక 18 మంది దాకా ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ సంబంధించినటువంటి వారు. వీరంతా కూడా సరదాగా ఒక ఏదైతే ఒక టూర్ ప్లాన్ చేసుకుని వస్తున్నటువంటి తరుణంలో ఇవాళ జస్ట్ ఏదైతే ఒక 1 అవర్ బ్యాక్ ఈ యొక్క సంఘటన అన్నది చోటు చేసుకుంది. దాదాపు తమిళనాడు ఏదైతే ఈ కోయంబత్తూరు సమీపం, అంటే ఆ జిల్లా సమీపంలో ఫారెస్ట్ ఏరియా సమీపంలో ఒక్కసారిగా ఈ మినీ వ్యాన్ ఒకసారి బ్రేక్ ఫెయిల్యూర్ కావడం, ఓ దాదాపు 800 పైచిలుకు అడుగులు ఉన్నటువంటి ఎత్తు నుంచి కూడా ఈ బస్సు బోల్తా పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ డ్రైవర్ కూడా ఎంతో యొక్క బస్సుని కండిషన్ నుంచి కూడా ప్రమాదం నుంచి కూడా తప్పించే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దాదాపు 10 మంది దాకా మృతి చెందినట్టుగా కూడా ప్రాథమికంగా సమాచారం మనకు అందుతుంది. మిగిలినటువంటి వారినంతా కూడా అది వెంటనే ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, వెంటనే ఈ సంఘటన తెలుసుకున్నటువంటి ప్రభుత్వం కూడా వెంటనే ఆ క్షేత్రగతులంతా కూడా మెరుగైన వైద్యం కోసం సహాయ చర్యలు చేపట్టాలంటూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఫైర్ సిబ్బంది కావచ్చు, స్థానిక పోలీసులంతా కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. గాయపడిన వారిని అంతా కూడా వెంటనే ఆ లోతట్టు ప్రాంతం ఇదేదో దాదాపు 800 అడుగులు అంటే మనం ఊహించుకోవచ్చు ఏ మేరకు ఆ ప్రమాదం ఉంటుందో. ఎందుకంటే దాదాపు